హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో ఏమిటంటే మనం ఇదిగోండి మా ఇంట్లో ఈ చెట్టు మొలిసింది. ఇన్ని రోజులు నేను పసుపు చెట్టు అనుకున్నాను, కానీ ఇవాళ అయితే కాదు అని తెలిసింది. ఇది ఏంటో చూపిద్దామని మీ ముందుకు ఒక వీడియోతో వచ్చేసాను. చూడండి, ఈ ఆకులు చూస్తే ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఎందుకంటే భూమిలో ఇవన్నీ ఇలానే ఉంటాయి. పసుపు మొక్క, అల్లం మొక్క అన్నీ ఇలానే ఉంటాయి. సో హార్వెస్టింగ్ చేసి అది ఎలా ఉంది అనేది మనం చూద్దాం అన్నమాట ఇప్పుడు. సో అదిగోండి, చెప్పాను కదా కోస్తున్నాను మొక్కల్ని నేను, ఎందుకంటే చెట్టు బాగా పాతుకుపోయింది. చూసారు కదా, ఇదిగోండి. ఇదేంటో మీరు గుర్తుపెట్టేశారా? నేనైతే లాస్ట్లో చెప్తాను. చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా. కాకపోతే నేను దాంతో కోసాను కదా, మట్టి పట్టేసేసింది. ఇదిగండి, మొక్కలు కోసేసాను కదా, దుంపలు పచ్చి పచ్చిగా ఉన్నాయి. ఇవి కొంచెం 2 రోజులు ఆరబెడితే బాగుంటాయి అన్నమాట. ఇదిగండి, మా అపార్ట్మెంట్లో వచ్చినాయి అన్నమాట ఇవి మొక్కలు. ఇదిగోండి, చూడండి, కొమ్మలు వచ్చేస్తున్నాను. అబ్బో, ఫైనల్గా చూడండి, పెద్ద తుంప. రాను కూడా రావట్లేదు. ఇది ఇంకా వేర్లు పాకుతుంది భూమిలో అటు ఇటు. అదిగో చూడండి, భూమిలోకి చూపిస్తుంది, నేలలోకి ఇంకా వెళ్ళిపోతుంది. నేను మొత్తం అయితే తవ్వను, ప్రస్తుతానికి ఒక చిన్న మొక్క తోసాను, అది దుబ్బు వెళ్ళిపోతుంది. చూసాను, ఇదిగో ఇక్కడ చూపించు. పైనుంచి చూపించు. అదిగో ఇంకా వెళ్తున్న కొద్దీ ఇంకా వస్తుంది. అదిగో ఇంకా భూమిలో బోల్డ్ ఉంది. నేనైతే కొంచెం అదిగోండి, తీస్తున్న కొద్దీ వెళ్తుంది, అంటే భూమిలో ఇంకా చాలా ఉంది. రాత్రి వర్షం పడిందనమాట, అందుకని నేను ఇప్పుడు తోముతున్నాను. ఇదిగోండి, ఈ మొక్కలన్నీ అయితే తీసేస్తున్నాను. ఇవిగోండి బోల్డ్, ఇవన్నీ తీసేస్తున్నాను. హాయ్, అస్సలు చూడండి, కొమ్మతో సహా ఎంత బాగా వచ్చేసిందో అల్లం మొక్క. ఇవ్వండి, పచ్చిగా ఎంత బాగుందో. చాలా బాగుంది కదా, కనిపిస్తుందా? బ్లర్రీ వస్తుంది. ఇదిగో ఇంకా మొలకలు వస్తున్నాయి, అంటే మనం ఇంకా ఇది ఇంతే ఉంచేసినట్లయితే ఇది కొంచెం అదిగోండి, చూడండి, ఇదిగోండి, ఇంకా తీస్తుంటే బోల్డ్ వస్తుంది. చాలా ఉంది. నేనైతే తవ్వడానికి చాలా టైం పట్టేలా అనిపిస్తుంది, చాలా వస్తుంది. ఇప్పుడైతే నేను కొంత అల్లం మొక్కలు ఎలా ఉంటాయని కూడా మాకు తెలియదు. ఇదిగోండి, ఇంకా తీస్తున్న కొద్దీ వస్తుంది. అమ్మ, ఇంకా అడుగుని చాలా దుంపలు ఉన్నాయి. అపార్ట్మెంట్ అందరికీ ఫ్లాట్కి ఒక చిన్న మొక్క వస్తుంది, మట్టి పడిపోతుంది దాని మీద. ఇంకా తవ్వాలమ్మా, ముందు తవ్వాక తెద్దాం. అదిగో చూడు, లేకపోతే ఆ దుంప అలా ఉంచేద్దాము, అది ఇంకా పెరుగుతుందేమో. ప్రస్తుతానికి ఇదిగో మొలకలు కనిపిస్తున్నాయి కదా, ఇదిగో కనిపిస్తుందా? అదంతా ప్రస్తుతానికి మట్టి తోమి వదిలేద్దాం. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు చాలా తీసాం కదా, దీన్ని మట్టితో పూడ్చేసి కొన్ని రోజులు అలా పెట్టేద్దాం. ఇంకొద్దు తీయకు. ఇదేంటంటే అది తర్వాత మళ్ళీ 4 రోజులు ఆగాక తెద్దాం. మనం ఇప్పుడు ఒక పక్కనే తీసాము, అలా మట్టి ఉంచేసేసి చూడండి, ఇదిగోండి ఆ కొమ్మలన్నీ అలాగా. ఏంటి అసలు అనేది మాకు ఒక క్లారిటీ రాక ఇన్ని రోజులు అది పసుపు అల్లమా అనేసేసి ఫైనల్గా ఇవాళ అయితే మేము ఒక క్లారిటీకి వచ్చేసాం. అది ఏంటో కూడా తెలియకుండా ఇన్ని రోజులు దాన్ని జాగ్రత్తగా హార్వెస్టింగ్ చేసాం. రోజు బియ్యం నీళ్ళు పోసింది మా లక్ష్మి అయితే. అదనమాట, ఫైనల్గా చూసారు కదా, ఇదిగోండి అల్లం మొక్క. ఇదిగో చూసారు కదా, ఇన్నైతే అయినాయి.
ఒక దుంపే తవ్వాము, ఎక్కువ తవ్వలేదు. మిగిలినవన్నీ తర్వాత తవ్వుతాము, ఎందుకంటే చాలా టైం పడుతుంది. అలవాటు లేని పని కదా కొంచెం, కానీ ట్రై చేస్తాను. ఎందుకంటే చూడండి, ఇలా అనగానే మొక్క మాత్రం ఇదిగోండి, ఇలా అనగానే వచ్చేస్తుంది. ఇంకా కొన్ని రోజులు ఉంచితే ఇది ఇంకా వేరే మొక్కలు ఇది అంటే అల్లం అంతా పాకిపోయేది. కానీ నేను ఏంటో చెక్ చేద్దాము అనేసి ఇవాళ అయితే ఒక దుంప తీసాను. ఇంకా బోల్డ్ ఉన్నాయి, అవన్నీ పెరిగిన తర్వాత ఇంకెన్ని మొక్కలు వస్తాయో మళ్ళీ మ్యాక్సిమం వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. ఇదైతే ఫైనల్. ఇదిగోండి అల్లం చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా పచ్చి పచ్చిగా భలే భలే ఉంది కదా. స్మెల్ అయితే నాకు అబ్బో అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఈ మొక్కను చూసి చాలామంది గడ్డి మొక్క అన్నారు, ఈ వరి మొక్క అన్నారు. ఫైనల్గా అల్లం మొక్క అని మాకు ఇవాళ తెలిసిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.